బ్రహ్మనాయుడు ఐతంబల కుమారుడే ఈ బాలచంద్రుడు. మరి 12వ శతాబ్దంలో పల్నాటి సీమలో జరిగినటువంటి ఒక కథను గురించి మనం ఈరోజు తెలుసుకోవాలి. మరి కోడి పందాల ఆటగా మొదలైనటువంటి ఈ కథ యుద్ధ రంగాన్ని, ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. ఇతను చాలా చిన్నవాడు. ఈ యుద్ధం జరిగేసరికి, ఈ పల్నాటి సీమలో జరిగే యుద్ధం జరిగే నాటికి ఇతను చాలా చిన్నవాడు. వీధుల్లో, ఆ పల్నాటి వీధుల్లో బొంగరాల ఆట ఆడుకుంటూ ఉండగా, ఆ బొంగరాల ఆటలో అన్నమ్మ అనేటువంటి మహిళకు ఆ బొంగరం తగలడం, నీ బాహుదర్పం ఇక్కడ కాదు, మీ నాన్న యుద్ధ రంగంలో ఉన్నారు, అక్కడ ప్రదర్శించు నీ బాహుదర్పాన్ని అని చెప్పి ఆమె అనడం, దాన్ని తెలుసుకోవడానికి ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మని అడగడం జరిగింది. అడిగినప్పుడు వాళ్ళ అమ్మగారు, నువ్వు ఇంకా చిన్నవాడివి నాయనా, ఇప్పుడు వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటే, బాలచంద్రుడు భయమేలా గొల్పెదు బామ నీవిపుడు నలగా మూడెరుగను నాదు శౌర్యంబు అంటూ తన వీర పరాక్రమాల గురించి వాళ్ళమ్మకి చెప్పి, నలగాముడు శత్రువులు ఏ విధంగా భయపడతారో తన బాహుదర్పాన్ని గురించి తెలియజేసి, తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకొని, ఒక కొదమ సింహం లాగా, అంటే యుక్త వయసులో ఉన్నటువంటి సింహం ఏ విధంగా దూకుతుందో అదే విధంగా ఈ బాలచంద్రుడు కూడా యుద్ధ రంగంలోనికి ఒక సింహం మాదిరి దూకి శత్రువుల్ని చిత్తుగా ఓడించి వారి తండ్రి తరపున విజయాన్ని చేకూర్చి చివరికి వీర మరణం అనేది పొందుతాడు.